చెప్పండి మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఎవరు గెలుస్తారు, మోడీయా రాహుల్ గాంధీయా? మీ ఓటు ఎవరు? మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారు అవుతున్నారు. ప్రజల్లో మంచిగా ఎక్కువ స్థానాలు గెలవడానికి ప్రజలందరూ అంకిత భావంతో. ఎందుకనంటే మోడీ ఎందుకు రీజన్? మోడీ గారు ఎందుకంటే మచ్చలేని మహానీయుడు. భారతదేశానికి ఇతర ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకొచ్చిండు. మళ్ళీ మూడోసారికి వెళ్తే 3వ స్థానంలోకి వస్తుంది భారతదేశం. అంత పెద్ద సమస్యలను కూడా పరిష్కారం చేసిండు. 500 సంవత్సరాల కింద ఉన్న అయోధ్య రామాలయాన్ని 60 సంవత్సరాలు పాలించిన దేశాన్ని పార్టీలు కూడా చేతగాక వదిలేస్తే నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దాన్ని కోర్టు ద్వారా కూడా పరిష్కారాన్ని దాన్ని సాల్వ్ చేసుకొని గెలిచి అంత పెద్ద సమస్యను కూడా పరిష్కరించారంటే ఇంక అంతకంటే దేశ ప్రజలకు ఏం కావాలి? ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఎలా ఉంటుంది మరి ఈసారి? వినోద్ రావు గారికి ఉంటుందా లేకపోతే నామా నాగేశ్వరరావు కాంగ్రెస్? ఇప్పుడు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తుంది కాబట్టి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఖమ్మం కూడా గెలుస్తుంది. చెప్పాలమ్మా, ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్లు. మరి ఈసారి పువ్వు గుర్తు గెలుస్తుందా, చేయి గుర్తు గెలుస్తుందా? మోడీ వస్తారంటారా రాహుల్ గాంధీయా? మేము ఎప్పుడు కవన పువ్వు గుర్తని మోడీ సార్ అంటున్నామండి. ఎందుకు మోడీ గారు అనుకుంటున్నాం? ఏమో దేనికో దానికి ఉపయోగించుదుడు, మాకు మంచి చేస్తాడని మేము దానికి చూస్తాం. మోడీ గారికి. మరి ఇక్కడ ఖమ్మంలో ఎవరు గెలుస్తారంటావు? ఖమ్మంలో కమలం గుర్తు నుంచి మన వినోద్ రావు గారు ఉన్నారు, కారు గుర్తేమో నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి ఇప్పుడు చేయి గుర్తు ఇంకా అనౌన్స్ చేయలేదు, మరి ఎవరు వస్తారన్నారు? ఏమండి మరి అలాంటివి మనకైతే తెలియదు, కానీ మేము ఎక్కువ ఈయనకే ఉన్నాం, మోడీ సార్కే ఉన్నాం. చెప్పాలి బాబు, మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి పార్లమెంట్, మరి ఎవరు గెలుస్తారంటారు, మోడీయా రాహుల్ గాంధీ? మోడీ అండి. ఎందుకండి మోడీ? రీజన్ అంటే రీజన్గా ఆయన మంచి పనులు చేస్తాడు చేపట్టి మేము ఊహించుకున్నాం ఆయన గారికి వెళ్తాడు. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ మరి ఎవరు గెలుస్తారు ఇక్కడ? వినోద్ రావు గారు గారే వస్తాడు అనేది మాకు ఆశ. ఎందుకంటే వినోద్ రావు గారు రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నామా గారు గతంలో చేశారు మీకు, ఇప్పుడు వినోద్ రావు గారు ఎందుకు? కొత్త క్యాండిడేట్ మంచి పనులు చేస్తాడని లెక్క మీద మేము అట్లా భావించుకొని అటు వేసుకుందాం అనుకుంటాను ఓటు. అదే పర్లేదు, వ్యక్తిగతంగా మంచివాడే అండి, చేస్తాడనేది నమ్మకం. చెప్పాలి మరి ఈసారి చేయి గుర్తుకి ఓటేద్దాం అనుకున్నా పువ్వు గుర్తుగా పైన మరి కేంద్రం ఎలక్షన్ పువ్వు గుర్తుకే వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకమ్మా అంటే పువ్వు గుర్తు ఎందుకు అనుకుంటున్నాం? 2 రోజుల నుంచి బియ్యం తింటున్నాం, మోడీ గారే పంపిస్తాడు. మళ్ళీ ఏదో లోన్లు పెట్టిండు, మాకు ఆశ, సాగల వాళ్ళకి ఇట్లా లోన్లు ఇస్తాం మీరు తీసుకోండి అంటుండే, అదొకటి ఆశ. ఇక్కడ మీకు ఖమ్మం పార్లమెంట్లో 3 ఉన్నారు కదా, ఇప్పుడు బీజేపీ నుంచి వినోద్ రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి ఇంకా చెప్పలేదు, నామా నాగేశ్వరరావు అనే ఆయన టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, గతంలో చేసిన వ్యక్తి. మరి ఈ 3లో ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? మాకు మా మోడీ గారు రావాలనే ఉంది. ఆ పార్టీ వల్ల మాకు కొద్దిగా మమ్మల్ని కొద్దిగా లేని వాళ్ళని చూస్తారుగా, లోన్లు కానీ ఏదైనా మంచి చెడు దేనికైనా మమ్మల్ని తెసిపోతారుగా అని వస్తుందండి. చెప్పాలి బాబా, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కేంద్రంలో, మరి నువ్వే గుర్తుకు ఓటేద్దాం అనుకున్నావు? పువ్వు గుర్తా, చేయి గుర్తా? బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నావు? ఫస్ట్ నుంచి అది 5 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉండ. ఏంటి కారణం ఏంటి అంటే? ఏంటంటే నేను ఫస్ట్ గొర్రెల సంఘం అభ్యర్థిని, తర్వాత మోడీ గారు ₹1,00,000 లోన్ ఇచ్చారు, అవి తీసుకున్నాం, వాళ్ళనే ఉన్నాం. అందుకని మన బీజేపీకి వేస్తా అంటావు? ఎప్పటి నుంచి బీజేపీ. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తా అంటారు, ఇప్పుడు గెలిచింది. ఫస్ట్ నుంచి ఉన్నది ఎల్లో అలా పోలేదు. ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నావు అనేది? ఎందుకు ఓటేద్దాం అంటే మొత్తం బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీకి ఓటేద్దాం, అందుకే. మరి ఇక్కడ మరి మీ ఖమ్మం పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు? మరి ఇప్పుడు వినోద్ రావు గారు ఉన్నారు బీజేపీ నుంచి, నామా నాగేశ్వరరావు గారేమో టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. మరి ఎవరు వస్తే బాగుంటుంది అంట? మరి ఇక్కడ వినోద్ రావు గారు వస్తే బాగుంటుంది. ఎందుకు వినోద్ రావు గారు? ఎందుకంటే జనానికి మంచి చేస్తారు. ఈయన పర్లేదా మంచిగా? అంతకుముందు నామా నాగేశ్వరరావు గారు అని అంతకుముందు ఆయన గారు చేసింది ఏమీ లేదు, మేము ఉన్న బీజేపీలో ఏ వచ్చినా బీజేపీ చూసుకుంటున్నాం మేము. చెప్పాలి, నువ్వు ఇప్పుడు కేంద్రం ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి పువ్వు గుర్తు కొట్టేద్దాం అనుకున్నా, చేయి గుర్తు కొట్టేద్దాం? పువ్వు గుర్తుకే చేస్తాం. ఎందుకు పువ్వు గుర్తుకి? అదే అభిమానం అండి. అభిమానం దేని వల్ల? అంటే మేము చాలా లోన్లు కనుక ఎంతవరకు తీసుకున్నాం, మాకు ఆ పువ్వే కావాలని కోరుకుంటున్నాం. అందుకే పువ్వు గుర్తే కావాలనుకుంటున్నాం. అంటే మోడీ గారే. మరి ఇక్కడ మోడీ గారు అయినా ఈరంతా ఒకటేగా, పువ్వు గుర్తుంటే ఇంకా అంతే కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు చేయరంటవా? మరి వాళ్ళు చేస్తారో చేయరో మాకైతే తెలియదు, మాకు మొదటి నుంచి ఇదే గుర్తు. మరి ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే మాకేంది, చేస్తున్నారు, వాళ్ళు చేసినా చేయపోయినా మేము దీనికే ఓటేస్తాం.
వాళ్ళు రూపాయి ఇచ్చినా ఒకటే ఈ పైన ఒకటే ఓటు అయితే మాది ఇదే గ్యారెంటీ. పువ్వు గుర్తుకి. ఇప్పుడు వినోద్రావు గారేమో పువ్వు గుర్తు, చేయి గుర్తు ఇంకా చెప్పలేదు ఎవరనేది. ఇప్పుడు కారు గుర్తు వాళ్ళేమో నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి ఈ ముగ్గురులో నీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటే ఇక్కడ ఖమ్మంలో? ఖమ్మంలోన పువ్వు గుర్తే వచ్చింది. పువ్వు గుర్తే. ఎందుకమ్మా అంటే పువ్వు గుర్తు ఇక్కడ? దానికి పేదవాళ్ళకి సాయం చేస్తాడు ఆయన. చెప్పాలన్నా ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఈసారి ఎవరు గెలవబోతున్నారు అంటారు? మీ అంచనా, మీ ఓటు ఎవరికంటారు? మా అంచనా ప్రకారం అయితే బీజేపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం అండి. అంటే ఎందుకన్నా, రీజన్ ఏంటి బీజేపీ అని? అంటే సరే, ఆయన గారు చేసింది మాకు వ్యాపారానికి సంబంధించి జిఎస్టీ అనేది కొంచెం పరంగా మాకు ఇబ్బంది అయినా మిగతా వారితో పోల్చుకుంటే మాత్రం అన్ని బెటర్గానే ఉన్నాయి. ఏదైనా సరే, ఇంక్లూడింగ్ టోటల్గా అగ్రవర్ణాల పరిస్థితి అయినా సరే, ఏదైనా సరే కొన్ని మాత్రం ఆయన గారు మంచిగా చేశారు. చాలా బాగుంది అనిపించింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చూసారు కదా, అంటే డిఫరెన్స్ ఏంటంటారు దానికి? అంటే కొన్ని వీళ్ళవి రేట్లు కొన్ని ఎక్కువ ఉన్నాయండి. ఇక అది మనకి ఇచ్చే పథకాలు కూడా అలానే ఉన్నాయి కదండి. దానివల్ల కొన్ని రేట్లు కూడా అలానే పెరుగుతున్నాయి. మనం అంటే ఏంటో ఒక హిందుత్వం అనేది కొంచెం నిలబడి. మరి మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి ఈసారి ఎవరు గెలవబోతున్నారు అంటే? వినోద్రావు గారు బీజేపీ నుంచి ఉన్నారు, నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ అంటున్నారు, కాంగ్రెస్ ఇంకా క్యాండిడేట్ అనౌన్స్ చేయాలి. మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది? ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, వినోద్రావు గారు? కొంచెం నా అభిప్రాయం అయితే వినోద్రావు గారు వస్తారని ఉందండి. ఎందుకన్నా అంటే వినోద్రావు గారు ఎందుకు? రీజన్ కొంచెం మార్పు కూడా కోరుతున్నారు కదండి. అన్నీ చూశారు ఇప్పటి వరకు, మార్పు కోరుతున్నారు. ఆ ఉద్దేశంతో వినోద్రావు గారు రావచ్చు అని ఒక అభిప్రాయం. చెప్పాలని ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు ఓటు పడుతుంది అంటారు? ఎందుకు? నేను కొత్తదనం కోసం చూస్తున్నా. బీజేపీ ఇంతవరకు రాలేదు కదా. మొన్నటి వరకు హైదరాబాద్లోనే ఉన్నా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా బీజేపీకే వేసా. ఇంక ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయా. ఈసారి బీజేపీకే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే బీజేపీ రీజన్ ఏంటి? నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా కాలేజ్ నాది ముస్లిం మైనారిటీ కాలేజీ. అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు వచ్చి సేవ్ చేసే, వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి పెట్టారు. అంటే ఏదున్నా వచ్చి చేసి పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నాకు ఇక్కడ బీజేపీ ఇప్పుడే కదా వస్తుంది, చూద్దాం ఒకసారి అని. మోడీకి రాహుల్ గాంధీకి కంపేర్ చేస్తే ఎట్లా, ఏం చెప్తారు? మోడీ వచ్చిన తర్వాత కొద్దిగా గ్లో అయితే చూసా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో ఏదైనా కన్క్లూజన్ అయితే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడైనా సరే ఎక్స్టెన్షన్ యాడ్ అవ్వకుండా ఎక్స్టెన్షన్ ఎప్పుడూ ఎక్స్టెన్షనే ఉంది. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేనికైనా ఒక ఎండ్ మార్క్ అనేది ఒకటి పడుతుంది కదా ప్రతిదానికి ఎక్కడైనా.